వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. 1997లో ఈ స్కిట్ కాలేజ్ ప్రారంభించినప్పుడు నాకు బాగా గుర్తు. మేము చిన్న పిల్లకాలు మా నాయన దగ్గరికి వచ్చి, సార్ స్కిట్ కాలేజ్ డిస్కౌంట్ కావాలి సార్ స్కిట్ కాలేజ్ లో చిన్న ఉద్యోగం కావాలి సార్, స్కిట్ కాలేజ్ ఇది కావాలి అని చెప్పి రోజుకి 30-40 మంది వచ్చేవారు. ఇంకా టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేదండి స్కిట్ కాలేజ్ కి. ఆడ సీట్ దొరికితే సార్ నాయన దేవుడు అని చెప్పి దేవుడు గుడి కొట్టుకొని సీట్ వస్తే సార్ అని చెప్పి అంత డిమాండ్ ఉండేది. నేను ఈరోజు మాట ఇస్తాను, వచ్చే 29 ఎలక్షన్స్ లోపల దానికి 100 రెట్లు డిమాండ్ క్రియేట్ చేసి చేస్తాం. ఎందుకంటే స్కిట్ కాలేజ్ రేడియస్ వైజ్ చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ అసలు లేవు. ఇక్కడ బెస్ట్ ఈస్ బ్రాండింగ్. JNTU brand is the most important thing God has given us. So కాళహస్తి JNTU అనంతపూర్ అనేది ఈరోజు తీసుకోవడం ఇంత ఫాస్ట్ గా చేయడం అనేది VC గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మాకు వారు గైడెన్స్ ఇస్తున్నారు. నాకు ఆయన అంత స్థాయిలో ఉన్నవాడు నాకు ఫోన్ చేసుకొని లేదు అన్న ఇట్లా చేయాలి అట్లా చేయాలా, ఈ రకంగా లోకేష్ గారు చెప్పండి, ఈ రకంగా బాబు గారు చెప్పండి, ఈ రకంగా ఫాలోఅప్ చేయండి అని చెప్పి నాకు పెట్టుండి గైడెన్స్ ఇస్తున్నారు. నిజంగానే సార్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్ అవర్ కాలేజ్ అండ్ అవర్ కాలేజ్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇద్దరిని కూడా నేను చిన్నోళ్ళైనా వాళ్ళు పొగడాలి. ఇక్కడ ఏంటంటే లోకేషన్తో పాటు ఇద్దరు పనిచేస్తారు, ప్రసాద్ అండ్ రమణ గారు, ఇద్దరు OSDC. వాళ్ళకి నేను రాత్రి అప్పుడప్పుడు అయితే 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేస్తాడు, ఏమనుకోద్దండి ఫోన్ చేస్తాడు. ఆదివారం లే, సోమవారం లే, మంగళవారం లే, ప్రతిరోజు వారానికి ఫోన్ చేసి వాళ్ళ తలకాయ తినేశారు. సో ఇదొక టీం వర్క్. అట్నే ఈవో గారు ఏంటంటే ఆయన వేవ్ లెంగ్త్ మాకు ఎంత మ్యాచ్ అయిందంటే, ఈ రోజు ఫైల్ వస్తే నాకు ఫైల్ వచ్చిన 10 నిమిషాలు నాకు మెసేజ్ పెడతాడు, గంటలో క్లియరెన్స్ పంపిస్తాడు. ఎందుకంటే ఆ క్లియరెన్స్ లేకపోతే అంత ఫాస్ట్ రాదు కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు, ఆయన ఎక్కడ ఫైల్ ఉంది, ఏం ఫైల్ ఉంది, టీమ్ ఎఫెక్ట్. దాని దీనికి ముఖ్య కారణం ఏంటంటే, నేను పాదయాత్ర చేస్తున్నాను ఇంటింటి భద్రత కార్యక్రమంలో. మా అమ్మ సరోజమ్మ గారు అని చెప్పి లెక్చరర్, ఆమెను పోయినప్పుడు ఆమె నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఏమ్మా ఇంత బాధపడతా ఉంటా ఏంటంటే, అయ్యా ఇది ప్రాబ్లం, ఇది మాకు ఇందువరకు కష్టపడి పనిచేస్తే మాకు జీతాలు లేవు, పైగా మా సర్టిఫికేట్స్ కరెక్టా కాదా అని అనుమానం వ్యక్తం చేశారు. మేము ఇంత బతుకు ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇబ్బంది అయింది. కాలేజ్ వేసారు, మాకు ఇంటికి కూడా లేదు. అంటే ఆ రోజు అనుకున్నాను ఎట్టయినా సరే ఇది రివైవ్ చేయాలి. ఎందుకంటే ఇది స్కిట్ కాలేజ్ రివైవ్ చేసి చదువును పక్కన పెడితే ఎన్నో జీవితాలు దీంతో మునుపడి ఉంది. ఎంతో మంది లైఫ్స్ దీంతో లింకప్ అయ్యి, అన్లెస్ అంటే ఈ ముడిగాని ఇప్పకపోతే ఎంతో మంది ఎదిరిపోతారు. అంటే వాళ్ళు లైఫ్ అంతా కూడా ఇక్కడ పనిచేసి కాలేజ్ పనిచేసి చదివించి అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి జీతాలు రాకుండా ఇబ్బంది ఉంటే ఏ రకంగా అంటే నేను ఒకటే తెచ్చుకున్నాను. పోయిన పాలకులు ఏం చేశారు, ఆ రోజు స్కిట్ కాలేజ్ రివైవ్ చేస్తానంటే ఈ సుధీర్ అనేటోడు కనీసం ఇక్కడ ఉండడు, ఎక్కడో ఉంటాడు, వాడేం చేసేది అన్నాడు. ఈ రోజు చెప్తా అంట, మీసం మిలేసి చెప్తా అంట, 13 నెలల్లో తెచ్చిన ఏకైక ప్రభుత్వం అది కేవలం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు మీరు చేయగలిగాం. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, తీసుకోపోయి ప్రైవేటైజ్ చేద్దామని చెప్పి బెంగళూరు కంపెనీతో నువ్వు వ్యవహారం ఆడుకుంటే ఆ రోజు నేను ఆపాను. వచ్చి ఇదే స్కిట్ కాలేజ్ గేటు ముందర ధర్నా చేశాను. ఇదే స్కిట్ కాలేజ్ గేటు ముందర కొంచెం ధర్నా చేస్తే ఆ రోజు నన్ను పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళి జైలు లాకప్ వేస్తే నా షోల్డర్ కూడా దెబ్బతింది. మీకు అందరూ బాగా గుర్తు ఆ రోజు ఏ రకంగా కష్టపడ్డాం. ఇది 19 కేసులు కొట్టించుకున్నా, నా కార్లు కొట్టినారు, మా మనుషులు కొట్టినారు, మా మనుషులు జైలు వేసినారు. ఎంతో కష్టాలు పడ్డాం. ఈ కష్టాలు మేము తెలుసు కాబట్టి మీ మీద జైలు కేసులు పెట్టాలి. ఎందుకంటే అది కేసులు పెట్టాలన్నా ఆ రాజకీయం చేయాలంటే 2 నిమిషాలు పని. మాకు చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పి మేము భావిస్తూ, మా ఐడియాలజీస్ వాళ్ళకి రౌడీజం మూసేయాల, కాల్చేయాల, తన్నేయాల, చంపేయాల, వాళ్ళ కథ. మా కథ ఏంది, తెరవాలా, 10 మంది సాయం చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, పూర్వ వైభవం తేవాలా,
ఆ రోజు కాలా సెట్ ఉండిందండి, ఈరోజు కాలా సెట్ ఉంది. అవును పోండి, ఎక్కడన్నా చిన్న రౌడీజం ఉందా? ఆ రోజు చూస్తే సలీం అని, గోరా అని, వాళ్ళని వీళ్ళని ఒక లిస్ట్ ఉండేది. బుల్లెట్ శ్రీను, బాంబులు సతీష్, ఇంకోటి మీసాల ఇంకోడు, లేకుంటే కత్తులు, ఇది వాళ్ళ పేరు. ఆ చరిత్రని కటాఫ్ చేసి విదిన్ 14 months we have proved that this is the best governance anybody can give. ఎక్కడ కూడా రౌడీజం లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా స్కిట్ రెడీ చేశా. ఇంకొక గుడ్ న్యూస్, శివం టు శివం క్లియరెన్స్ వచ్చి వర్క్ స్టార్ట్ అయింది. కొండ చుట్టూ వర్క్ స్టార్ట్ అయింది. ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదే? మొన్న హాస్పిటల్ పోయింటే అక్కడ స్టిక్కర్ వేసింది. దీనికి మధుసూదన్ రెడ్డి ఓపెన్ చేశాడు, స్టిక్కర్ వేసి దాన్ని పట్టుకొని మా నాయనకి పత్రం ఇస్తాడు. కనీసం అదలా మంచి పని చేస్తాడు. మధు మా నాయనకి ఇచ్చావు, కొన్ని వైసీపీ కూడా ఇచ్చుంటే పెద్దగా ఉండేది. ఆనందంగా ఉంది. మా నాయన పత్రం ఇచ్చాడు. నేనైతే ఎక్కడ మీది పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే, ఏమి చేయలే. కొత్త దిరుకోను పెట్టిన శిలా పథకం ఒకటన్నా ఏడన్నా బిస్సింగ్ ఉంటే చెప్పు, నా డబ్బులతో నేను చేపిస్తాను, ఇబ్బంది లే. అంటే ఈయన శిలా పథకాల మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టుంటే ఆ రోజు శ్రీకాళహస్తి ఎంత బాగుపడింది. 5 సంవత్సరాలు శ్రీకాళహస్తిలో ఉన్న పబ్లిక్ జీవితాలన్నీ నాశనం చేశాం, వ్యస్తవస్తం చేశాం. ల్యాండ్ గ్రాబింగ్, శాండ్ గ్రాబింగ్, గ్రావెల్ గ్రాబింగ్, ఇక్కడ పడితే అక్కడి కబ్జాలు. ఈ రకంగా ఎంత అస్తవస్త పెట్టిన వ్యవస్థని ఈ 14 నెలల్లో దాన్ని చక్కబెట్టామంటే అది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.